మేము అప్పుడప్పుడు చూసినాం అన్నట్టు దానం నాగేంద్ర రెడ్డి. ఇక్కడ నేను బిఎస్ మక్తాలో ఉంటాడు ఆయన. వాళ్ళకు 10 మంది వచ్చారు, కారు ముంగట ఆపుకున్నారు. ఇక్కడ మేము అతను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. మీరు క్వశ్చన్ ఇట్లా ఏంటంటే మేము ఇట్లా కంప్లైంట్ ఇచ్చి వస్తూ ఉన్నాము, మేము మా అర్జీ పెట్టుకున్నాము, మాకు న్యాయం చేస్తా అన్నారు సార్. ఇట్లా మేడం ఉన్నది న్యాయం చేస్తా అని బయటకు వస్తే మీరు ప్రెస్ మీట్ వస్తే ఆయన ఏం చేస్తున్నాం, ఎవరైతే మేము మాట్లాడుతున్నామో ఇక్కడ ఎంతమంది వచ్చారు ఏం సంగతి పాయింటెడ్లీగా వీడియోలు తీస్తూ ఉన్నాడు. చూసి ఆయన గుర్తుపెట్టిన ఈయన దానం నాగేంద్ర మనిషి అనగానే ఆయన పరిగెత్తడం జరిగింది. పరిగెత్తడం పట్టుకోవడం జరిగింది. లోపలికి డీసీపీ గారు వచ్చి వ్యాన్లో ఎక్కించుకొని తీసుకెళ్ళడం జరిగింది. మీకు దీని విషయంలో తగిన న్యాయం చేస్తాను డీసీపీ గారు అన్నారు. ఏం చెప్పారండి డీసీపీ గారికి దాదాపుగా జరిగిన విషయం మొత్తం చెప్పినప్పుడు ఏం చెప్పారు? మీ ఇండ్ల కాడికి ఎవరు రాకుండా మేము చూసుకుంటాము. ఆ జోన్ డీసీపీ గారికి మేము ఇన్ఫామ్ చేస్తాము. ఎవరినైతే ఇక్కడ మీరు వచ్చి మీడియా పాయింట్లో మీరు మాట్లాడుతూ ఉంటే వాంటల్లీ మేము ఎవరైతే వీడియో తీస్తున్నారో అతన్ని మేము పట్టుకున్నాము. అతను తీసుకెళ్ళి పిఎస్లో మేము చెప్తాము. అక్కడ ఫర్దర్గా ఆఫీసర్లకు మేము ఇన్ఫామ్ చేస్తాము. అక్కడ డీసీపీ గారికి కూడా మేము చెప్తాము. మీ ఇళ్ళ దగ్గరికి ఎవరు రాకుండా, ఈ అరాచకులు కానీ రౌడీలు కానీ గంజాయి బేసుకు ఎవరు రాకుండా చూసుకుంటాము, మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పేసి సార్ చెప్పాడు. డీసీపీ గారికి చెప్తున్నప్పుడు మీరు కొంత అతనికి చెప్పిన సమాచారం మేరకు అక్కడ గంజాయి మూటా కూడా ఉన్నది అని చెప్పేసి అంటారు. ఎలా గుర్తించారు? ఎవరు ఆ గంజాయి మూటా? దానం నాగేంద్ర మనుషులు సార్. ఏమనంటే ఆయన ల్యాండ్ మీద కూర్చుంటారు. ఏమంటే మేము వాచ్మెన్లు అని అంటారు. డైలీ వచ్చి మమ్మల్ని అరేంజ్మెంట్ చేస్తారు. ఇప్పుడు కూడా 10 మంది ఉంటారు అక్కడ ఎప్పటికి. ఏంటంటే ఇది మా ఖాళీ ల్యాండ్, మాకేం సంబంధం? అందులో కూర్చుంటారు. పక్కకు ఆనుకొని బస్సులోకి వచ్చి డిస్టర్బెన్స్ చేయడం. ఏమంటే దానం నాగేంద్ర మనుషులం. పిఎస్ మేము కంప్లైంట్ ఇస్తే తీసుకోరు, ఫోన్ చేస్తే వాళ్ళని పట్టించుకోరు వాళ్ళని.